నువ్వు మధ్య తయారైతే మీ కళ్ళు తిట్టుకోండి. అందుకనే నీ గురించే నేను తయారైతే నేను తయారైతే మంది కళ్ళు తిట్టుకోండి. అబ్బాయి మీరున్నది ఊరి అందంగా ఈ ఊళ్ళో ఎట్లా కట్టే దొరుకుతుంది. ఓ సేఫ్టీగా మర్చిపోలేదు అని ఒత్తిడి పూసికేసిన కొప్పడి సిక్కేసిన కొప్పడి సిక్కే కాదే కొప్పడి సిక్కే కొప్పడికాయ సిక్కారు కొప్పడి సిక్కారు ఒత్తిడి పూసి కాలు చూడగా నువ్వే ఇచ్చినవా కంపే నీ మాటలు కంపే వస్తాడు నారాజు ఈ రోజు వస్తాడు నీ రాజు నారాజు. ఒక మాట నువ్వు నిన్న మొన్న నిన్న మొన్న కాదంటే నా మర్చిపోయినవా రేవుగల్లా ఆడదని నిన్ను మర్చిపోతాను. నువ్వు లేని నీ ఒక్కరి మిషన్ ఉంటుంది. నువ్వు ఎక్కడ పోయినావు అని నాకైతే ఇవాళ నిడితే పట్టలే. నేను ఎక్కడికి పోలేదు కానీ ఏమో నీ మనసుకి ఇట్లా మారవచ్చా నాకు మస్తు టెన్షన్. ఏమో మనసు మారు ఏం తట్టిడా పుట్టిడా ఇంత అంత చిటుకు అంటే అయిపోయింది మనసు అంటావు. మునుకములు అంత మనసు ఏ మనసు మారలేదు కానీ నా భార్య 2 జీవుల మనిషి అయింది. సంవత్సరం సుఖోపాయంగా మంచిగా అప్పుడే అయిందా? మరి ఆ దాసిలాత అనుకుంటాను ఇలా సంసారం ఇక భర్త అనేది ఆ దగ్గరికి వస్తాను, భార్య అని ఈయన దగ్గర పోతా. రేపటి కాల కొనుక్కో బిడ్డ పుట్టినాక నా దగ్గర కట్టదా? కట్టలో కట్టలో వెళ్ళాలి బుక్కులు ఇస్తారు మట్టలు ఎవరితో బట్టలు వేయాలి సేవటి చేత వాళ్ళు చేయాలి. సంసారం నాది కావాలి. అబ్బర్ తాగిచ్చినట్టు తాగేయాలనుకోని కడపలా అనుకున్నదే అమ్మా. నువ్వు రోజాన రోజు నా ఇంత కత్తాను అతను ముచ్చట పెట్టి పోతాను. పోతా అంటే ఊళ్ళో మంది చూస్తారు. పిల్లి ఎన్ని రోజులు పాలు తాగుతుంది? ఇక 1 రోజు తాగుతుంది, 2 రోజులు తాగుతుంది. మళ్ళీ నా రోజుల వరకు ఎవరైనా అనుకుంటారు చూడరా మనం అనుకుంటా అయ్యో మమ్మల్ని ఎవరు చూస్తలేరని తక్కువ చూస్తాను బయటకు వెళ్తాను. నేను ఖచ్చితంగా ఎంతమంది లేరు. ఓయ్యా మన ఇద్దరి మధ్యలో అడ్డగోడు ఉన్నది. అయ్యా అడ్డగోడు ఉంటే గిరిగిరి ఒక తన్న ఖర్చు 3 ఖర్చులు కూలుతుంది. అడగ ఉన్నది అయ్యా. అడగ ఇడిచిపోయేలా పెడతా. ఇడిచిపోయేలా పెట్టేది కాదు, పెద్ద పూలు ఉన్నాయా దాని ఎక్కి సవారు కొడతా. ఇగో సవారు కొడతావు. ఏం సవారు కొడతావు? ఏంది మన ఇద్దరి మధ్యలో మీ మామ ఉన్నాడు. ఏం చేయమంటాను ఉంటే ఏంది గట్టగా రోజు నా గుడిసెలకు వస్తానో పోతాను అంటే ఎరికైనావు. మీ అల్లుడు ఎట్ల మనిషి ఏలెక్కల మనిషి. మీ అల్లుడు రమాశీల మహారాజు దాసిలాతను ఉంచుకున్నాడు అంటే ఇచ్చది పోతుంది. మన ఫ్రెష్ డ్యామేజ్ కదా మనిషి నీకు ఫ్రెష్ అయ్యా సరే మా మామ మనతో చెప్తానంటాను. ఇక మీ మామ మనతో చెప్తే మన నిన్ను నన్ను కచ్చిరి కాడ పిలిపిస్తాడు. పిలిపించినాక ఎట్ల మనిషి ఏ లెక్కల మనిషి దాసిలాతి శిఖగాత్రి అంటారు. శిఖగాత్రి అని గీసోటోళ్ళ కసోటో అంటారు. తప్పిచేసి అని దాని చెవి లేదా సంవత్సరాలు గుల కొడుతుందా? దానికి బుద్ధి లేదా? శిఖగాత్రి అంటే కత్తిరిత్తనాయి మళ్ళీ 6 నెలల వరకు మళ్ళీ పెరుగుతాయి. ఒక్కవేళ నిన్న నీ దగ్గరికి వచ్చి అల్లుడు రమశైల రాజు నేను ఏం లేదు తీసుకొచ్చి నేను నిల్చొని పెట్టుకుంటే దాసలాసి ఉంచుకుంటావా అన్ని నోట్లే దమ్మడి పేదంత ఊహిస్తావు. నీ ఇజ్జలు పోదా? నీ ఇజ్జలు పోమునుకున్న ఆ శిఖగాత్రియ ముందుకు మీ మా పానంది ఇవ్వాలి. నా మాట మర్చిపోలేదా? ఆనవా ఎప్పుడు మర్చిపోలేదా? వాళ్ళ మా వాళ్ళని ఇస్తే మాకు అడ్డే వాళ్ళు ఉండరు. అయ్యో నేను సార్ చెప్పు అన్నాడు. కూర్చేసి కూర్చుని పెడితే మాకేదో మాట్లాడుతున్నావా? నా కోసం ఒకటి నీకు అద్దాలు వచ్చినాయి. రంగమహారాజు నాకిద్దరు బిడ్డలు నాకు కొడుకులు లేరని నన్ను కొడుకోలే చూసుకున్నాడు కాదే.
కొడుకు నమ్మిండు కాదు బామా నా మామ ప్రాణం ఎట్లా తీస్తునే బామా నా బామా నా బామా రెండు చెవిల మనసిన భార్య బామా నా భార్య రెండు జీవనాల మనసి ఇవాళ నా మామ పని వల్లవా ఇవాళకి అబ్బం దాచుకొని ఎంతంటే అయ్యం దాచుకొని ఏడు అన్నవానిగా ఏ బాటి నాయవనే ఓపిలా ఏ బాటి నాయవనే ఓపిలా నీకు పుణ్యం ఉండాలే ఓలంటగా నీకు పుణ్యం ఉంటుంది నా మాట విను ఏమో తెలియనోడు బామ ఉంటే బుచ్చడకు ఓడు సంత వేల కనసోడు కాదుగా నన్ను కొడగాని నమ్మిండే బామ నమ్మినోడు కొంత నేను ఎట్ట వస్తున్నా నీ కథ పట్టుకుంటా ఉంటావా నేను మా వారి నంబరేనే ఓలాదా ఎందుకేస్తానయ్యా నేను నమ్మి మా నన్ను ఆగం చేస్తు నన్ను వాళ్ళు ఎవరు మీరా నువ్వు సాధ్య పత్రవా ఓ నీ కోడలు మధ్య అయితే నువ్వు మధ్య ఆగబోతు ఇంకా నీ కోడలు రాసుకుని నువ్వు ఆగబోతున్నావు నువ్వు సాధ్య పత్రవా ఏదో ముసలానికి సాలు కోళ్ళు మంచిగా నడుచుకుంటాను అయితే దర్శగా ఉన్నది అందుకే లీడర్వా కానీ ఒక్క మాట ఎలా నా మహాప్రాంతి వెళ్ళుండదు ఒకవేళ మహాప్రాంతి చెప్పుకోతే మాత్రం 10 మందిని ఆగం చేస్తాను వినిపిస్తా 10 మందిలో వినిపిస్తే రామాచార్య మహారాజు నన్ను ఉంచుకున్నాడని చెప్తా ఏంటికి ఎట్లా ఇజ్జత్ ఎక్కడి ఇజ్జత్ లేదు నువ్వు నన్ను ఆగం చేసి నన్ను 10 పనులు నేను నా వాడకు ఈ వరకు ఊళ్ళు ఉండలో లేను ఇంత వాళ్ళకి అంజలి ఊళ్ళో పడ్డ కాంచలి ఈ ఊళ్ళో పడ్డ కాంచలి పాత చింతపండు ముఖం ఉన్న కానీ బాబా సరే పర్వాలేదు ఒక్క మాట పిల్లగాడు రమచర మహారాజు ఆ బగారి ఉండే పినసేపుడేనమ్మా ఆ పాపగారి ఉండి ఒక్కొక్క మాట అంటే అట్లా రమచల మహారాజు అనుకున్నాడు మా మావపానం తీయాలని అంటాను మరి మా మావపానం తీయాలంటే ఎట్లా తీయాలంటాను నువ్వు చెప్తారా ఓయ్యా గోడకు చెవులు ఉంటాయి ఇట్లా ఓ మన ఇంటికాడ ముచ్చట పెట్టి నువ్వు అత్త చాలు గోడకు చెవులు ఇట్లా నిక్క పెట్టి ఇంట్లో దీని కుర్చీలకు వచ్చి ఏం ముచ్చట పెడతాను మంది కళ్ళలో వెళ్ళాడతాను మన ఇద్దరం అందుకనే మన ఇద్దరం కంచె పడద్దు ఎవరు కంచె ఓయ్యా ఎట్లా అంటే మీ మామ వచ్చి పండుకుంటాడు పండుకున్నాక నడియరాత్రి లేచి మీ మామ అనుకునే కదికాడి వేయి తలాపు కింద బెట్ట తీసి మూతిన ముక్కున పెట్టి వస్తే మొసమరకుండా మేము ఆ పనం పోతుంది ఇక ఇప్పుడు మన కత్తి తీసుకొని కోసినాం అనుకో పోలీసు వాళ్ళకి ఏర్పడుతుంది రేపటి నువ్వు చేయి పెట్టి వచ్చినావు బొండికా వచ్చినావు అనుకో అచ్చులు పడతాయి ఆ తాడు పెట్టి ఉరిపెట్టాం అనుకో ఎవరైనా చూస్తారు నువ్వు ఏం చేయాలంటే ఎరికేరా ఆ మెత్త ముఖం మీద పెట్టి వస్తే ముసమరక పానం పోతుంది పీడ వస్తుంది కొడుకుతుంది మళ్ళా తలకెక్కిన మెత్త పెట్టి మళ్ళీ సపరేట్ రాక అంతే నా మాట మంచిగా మంచిగా ఎవరు బాబు నీ పనులు చూసిపోయినా నీ మాట వాడది అయ్యో నీది కొత్త అమ్మగారి వాడు పిల్లల మాటలు రాజధాని మాటలు అందుకొని దాశీలతో మాటలు పట్టుకుని నిజమే కావచ్చురా ఇక మా మామ చచ్చిపోతే రాజ్యం దేశం వీళ్ళు ముగ్గురు నాకే అవుతారు అనుకుంటున్నా ఆ పిల్లగా
రాని వెనుక మనసు ఎడగొట్టింది పాపగారి మన లత ఇక మా మామని చంపింది అనుకో ఇక ఇది నా ఇంట్లే ఉంటది నా భార్య నా ఇంట్లే ఉంటది ఇక రాజ్యం మొత్తం నాకేదో నాకు అడ్డి చెప్పారు దాతుంటది అనుకోని బాబాగారి వాడు వెనుక దాశరథ మాట్లాడుకున్నాడు అర్ధరాత్రి బండ కొట్టి అల్ల బసతుడు కట్ట కొరకని అల్లా నూతులు సంటి పిల్లల బాలను ఇంపని అల్ల ఇదే గడియల్లో వెనుకని మామ ప్రాణం తీసుకొని కావాలనుకున్నాడు కాశీ లత మాటలు పట్టుకొని బాబాగారి వాడు ఆనాడు ఎంత మచ్చల మాట 12 కొట్టేయాల ఇద్దరు బిడ్డలేమో అద్దాల మాన మీద వండుకున్నారు ఇంటి ముందర బెల్ల మీద వంట కడుపున కళ్ళు సారగా సాయి పాపగారి వాడు ఇదే గడియల్లో మా మామ పాన్ తీయాలని అయ్యా మామూలు నా బేటికైనా పాపగారి వాడి ఇక వీరి పానం పోతే కూడా రాజ్యం నాదే ఇంకా దేశం నాదే అవుతుంది ఇక నేను చెప్పినట్టు అందరు వినాలనుకోని కానీ పాపగారి వాడు అయ్యో ఆడదాని మసాలా పడిపోయిండు అగు ఆనాడు రమ చెల మహారాజు మామ దగ్గరికి వచ్చిండు ముక్కలు పెట్టి వస్తుందండి కడుపు నిండా కళ్ళు సారగా ఆగినోడాయ పాపం అని తీయలేదు ఆనాడు మామ ప్రాణం విడిచిందే అబ్బా నేను ఏం ఉన్నాను అనుకో నా భార్య విషయాలు అవుతాం మళ్ళీ అదే పొంగ నా మరదలు విషయాలు అవుతాం ఇడికి ఎందుకు వచ్చిన అంటో ఏందో ఇక్కడ ఉండా కానీ అక్కడ కాలు లేపి కాలు లేపి పాపగారి వాడు కచ్చిరగాడు కచ్చి ఎరగనట్టు అక్కడ కూర్చోయి తెల్లంగా తెల్లాడు తండ్రి 2 జీవుల మనిషి ఆ పెద్ద బిడ్డ దేవి కవ్వానవ్వా మనిషి 2 జీవుల గర్భవతి ఆ బిడ్డ దేవి కవ్వదుడు అంటాను చూడు 5 గడిల గర్భవతి ఆ పిల్ల రోజు రోజాన చూడు కన్న తండ్రి చూడు మరి లేచి బిడ్డలారే లేపే నా కన్న తండ్రి వాళ్ళ లేకపోయానా తెల్లంగా తెల్లారే తెల్లకొల్లు తండ్రి దగ్గరికి వచ్చి లేకపోతే తండ్రి పండుకున్న కానీ వేడికి వచ్చింది రంగరాజులే బాబు తూర్పున పొడిచేది పొద్దున్నే తినేది కట్టాలి బాబు అక్కడ అవుతుంది లేవే బాబు అన్నది లేవే లేవని ఆనాడు ఆ బిడ్డ ఎంత లేపినా లేవకపోయానా లేపినా లేపుతలేడే మరి ముఖం మీద చెత్త వేసేటలా కళ్ళు నిలబడిపోయినాయి కళ్ళల్లోకి వెళ్ళి ప్రాణం బాయను రంగరాజా ఓ బాబు నేను బట్టి మందిరగా 2 జీవుల గర్భవతిని బాబు అయ్యలేని బిడ్డని చేసినవా నానా అవ్వలేని పిల్లలు రాయ్యా తండ్రి మీద నాది ఓ దేవుడా
బాధపడ్డా నాకు అవ లేకుండా అయ్యున్నా అన్న దీవ కొద్ది బతికిన బాబు ఇవాళ మేము ఆడి వినడం బాబు మమ్మల్ని మన చేతిలో పెట్టినాం రా చెల్లె అయ్యో చెల్లెనా 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 చెల్లె దైవవాది నా చెల్లెలా ప్రాణం పోయింది మనకెవరు లేకుండా అయిపోయింది చిన్ననాటి నుండి కన్న తండ్రి చెల్లెలా చిన్ననాడు మన చచ్చిపోతే చెల్లె కన్న తల్లి మన ఇద్దరు ఆదుకున్నాడు చెల్లెలా ఇలా వాదికి రాకుండా ఆదుకున్నాడు ఇవాళ ఆదికి రాకుండా ఆదుకున్న కన్న తండ్రి ప్రాణం పోయింది చెల్లె మన బతుకు అరబంధం అయిపోయానా చెల్లె ఇవాళ కన్న తండ్రి లేడు కన్న తల్లి లేదు తోడ పుట్టిన మనకొక్క ఎడ్డోడ గుడ్డోడ మనకొక్క అన్న ఉన్నా గాని ఇవాళ మన అన్న చేతిలో మనల్ని పెడతారా చెల్లెలా అన్నదమ్ముల బలగం లేని వాళ్ళం ఇద్దరు ఆడి వీళ్ళం అయిపోతుంది చెల్లెలా అయ్యో అయ్యో అక్కన 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 అయ్యో అక్కన 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 అయ్యో అక్కన 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 అయ్యో అక్కన 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 లేకున్న అక్కన అక్కన మనయ్య ఉన్నడాని నాయక్కన మన వల్ల అనుకుంటే నాయక్కన మనయ్య వేయినాక నాయక్కన మనకెవ్వరైతారక్క నాయక్కన చూడ చుట్టం లేదు అక్క నాయక్కన తోడ పుట్టినోళ్ళు నాయక్కరా పెద్దవాళ్ళున్న గాని నాయక్కరా పెద్ద బాబులారి అక్క నాయక్కరా అక్క వాళ్ళ ఇళ్ళ పొట్టి అక్క నాయక్కరా మన వల్ల పోదు అక్క నాయక్కలు మన అయ్య తోడ పుట్టినోళ్ళు నాయక్కరా అక్కర సెల్లెళ్ళు ఎత్తలున్నారని మనం పోదువా అక్క ఎవరు లేని వాళ్ళు మనం ఉన్నావా మనకు ఎడ్డోడు గుడ్డోడు నాయక్కరా మనకు అన్నదమ్ముల బలగము నాకుంటే
కన్న తండ్రి కని భూమి వేసి చెల్లే ఇవాళ మన లెక్కన చెల్లెలా ఈ అనిలు ప్రాణం పోతే తన గర్భాన ఇద్దరు బిడ్డలు ఉండేప్పటికే అనిలు ప్రాణం పోవంగా ఇద్దరు అన్నలు విరుచుకొని ఓరి అన్నలారా నా ఇద్దరు బిడ్డలు ఉంటాను అన్నా నా బిడ్డలకు మీరే అయ్యలై సాదుకోండి అవలై సాదుకోమని ఇద్దరు బిడ్డలు తీసి అనిలు అన్నల చేతిలో పెట్టినట్టు మనకు తోడగా ఉట్టకపోయినా మన బాబు తోడ పుట్టిన అన్నదమ్ముల బలగా ఉన్న మనల్ని తీసి మన బాబు వాళ్ళ చేతిలో పెట్టునా చెల్లెలా ఏడ్చినరా ఓడే నా చెల్లెలా ఓడే నా చెల్లెలా అంటే ఆ పాలన వేసిన పాపగారి వాడు అనుకున్నాడు ఇలాగ వెళ్ళారిందా ఇప్పుడు ఒకవేళ నేను పోకపోతే మాత్రం నా మీద పొద్దుపోతారో ఏందో అడలకు వాళ్ళకి తీరు చెప్పాలా అని ఆ పాపగారి వాడు దబా దబా ఆ శివగాడికి వచ్చే వరకు ఇద్దరు ఎడతాను బామా నువ్వు రెండు జీవుల మనిషి నువ్వు వెళ్తే నీకు అపాయం అవును నీ కడుపుల్లో పిండానికి అపాయం అవును అందరు అవ్వున్నోళ్ళే ఉన్నారా అందరు అయ్యి ఉన్నోళ్ళే ఉన్నారా నేను లేరా మీరు ఏడవకుండా ఎత్తపడకుండా మీ బాబు చంపినైతే వాడు ఎల్లకాలం బతాడా ఎక్కడయ్యా నేనాటుకున్నా నా కన్న తండ్రి కాళ్ళగాడి వాడు పోకపోతాడా అన్నాదా ఎన్నటికున్నా నా కన్న తండ్రి ప్రాణం తీసుడికి కొని కుట్టాదు వస్తుంది కాదనాదా సంపన్నదానికి వస్తుంది అట్లా కాకుండా అయ్యా మొబైల్ అంటే మర్చిపోయినండి తీసినప్పుడు కాడికి వెళ్ళింది రాదుకోలేదు ఇట్లా కూడా ఏం చేయాలి బట్టలు విడిచి నీ చేతికింద బతికినారయ్యా నాకు అయ్యా లేదు అయ్యా ద్రౌపది అయ్యా 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 సోపతి అందరు ఉంటారు ఆ భూమి మీద ఆయన గాడి నాకు అయ్య లేకున్నాను అయ్యవాయి సాదుకున్నావు అయ్యా అయ్యా నువ్వు ఎంత బాగా చేసినావు అయ్యా ఓ అయ్యా నువ్వు ఎంత బాగా చేసినావు అయ్యా అయ్యా నువ్వు చచ్చిపెట్టుతావు అయ్యా అయ్యా నీ కాలెంత చక్కదనం అయ్యా అయ్యా నీ ముచ్చట్లు సిలిక పడుతుండేది అయ్యా అయ్యా మూతి ముద్దు ఉంది అయ్యా మరి అయ్యా ఆనాడు ఎంత కప్పుడు చూసిన అడిగదు రాజగమరంగా అడవిలో ఓటవరుదంటే నేనే పడతా నాకుండా నువ్వు పట్టపోతే మంది పడతారు అలా బిడ్డలు కదా నువ్వు పట్టు గుణి వేసుకుంటు నేను గుండి వేసుకుంటున్నా అదే అర్థం చేసుకున్నా నేను ఇంటికి వెళ్ళింది ఒక్క నిమిషం ఉందా మరి ఎట్లా నువ్వేనయ్యా పని కాదు వాళ్ళు ఉన్న వరకు వస్తుంది ఇవన్నీ ఏడ్చి ఏడ్చిలేవా నేను అయ్యా రేపు చచ్చిపోయి పియ్యేస్తాను చాలా తాగుతాను అయితే ఏమనుకున్నాను ఆయన ఇవాళ మా అక్క రెండు జీవుల మనిషి అయ్యో నా బాబాని ఆడ చిన్న బిడ్డ గడ్డ చేసే వరకు ఎంత వచ్చిన వాళ్ళు తెచ్చినకుంటారు రోడ్డు వద్దిశాలు మధ్యశాగలు ఆడవిల్ల పెద్ద బిడ్డ దేవి కవ్వ ఎనకొండ వంట వర్రు తాదేనమ్మో గోవింద గోవింద అయ్యో బిడ్డలారా ఇద్దరు బిడ్డలు కాదే బిడ్డ ఏడవకుంటే అమ్మ మీకు అది ఎంత దూరం అవుతుందో
అని ఊరాన ఊరు మంది తీర చెప్పగా అగో ఆనాడు అమ్మలాల రంగ రంగ గన్నాల గంట గట్టి తిప్పుడు గల్లవాడు వేసి కన్న తండ్రి తీసుకొని కాటంలో పెట్టినప్పుడు ఓ నాయనో ఇక నీ బాకి చేరుతల్లా బాబాని మిగిలిన కట్టెలన్నీ మీద పెడతాను కాటం వేస్తే ఒక కట్టె పుల్ల ఎత్తులో కొంత పెడితే మా పిరికడ మాట వేస్తారా అయ్యా నారాయణుడు రాజేవో దేవుడా దానం ఏదుకొని దానం ఏది అగు అమ్మరారు రామ ఎదుకే బాబలారా పేరు కచ్చి ముక్కు పట్టుకొని మూడు ముడుగులు కూడా గంగా అగు అమ్మరాలుగా నాడు వారాలు ఎంతరని ఎర్ర మచ్చల మారదు బాబగారి పడమ పాసారి మాటలు పట్టుకొని మూడో నాడు బిడ్డ బిడ్డలు పక్షి పెట్టి 5 రోజున 11వ రోజున అగో 11 అగో ఆనాడు రామ ఏమి చేసిన వెనక తర్వాత అంతా ఆనాడు 11వ రోజు నాడు మరి ఎంతైనా 11వ రోజు నాడు మరి మామ పేరు మీద అందులో మచ్చల మారాదు వారం వేసినాడా నేనున్నానని తీరదైన చెప్పుతాను వెనక ఇప్పటికప్పటికల్లా పండుగ అయిన తెల్లారి ఎందుకు ఉన్నారమ్మా పండుగ అయిన తెల్లారి ఎండుగా 1 రోజు 2 రోజులు కడతా అంటే అగో బాబగారి బిడ్డ దాశలతో ఏమన్నా ఆలోచన చూస్తాను అంటే గమ్మరాలు వెనుకల భార్య 2 జీవుల మనిషి వాళ్ళ కూడా సాధతులు టైం అయితే వాళ్ళ పూర సాధతులు టైం అయితే అయ్యో ఆడల మనం ఆడల కిరక దాశలతోని చెప్పుతా దాశలతోని చెప్పి అయ్యో ఎంతైనా కానీ దాశలతోని చెప్పి నా భార్య ప్రసివేదనకున్నది కదా అప్పుడు గడియలు చూడు మరి ఆ దాశరథ ఏమంటదో అని దాశరథ దగ్గరికి అంటాడు అది లత పాడవద్దు ఇట్లా ఏం చేస్తాను అంటే చేస్తానవా ఇప్పుడు ఎవరికేసినో కాలం ఆయన రావణాసుడు పాపం ఆయన దొరికేందుకు పోతాడు సైలెంట్ కూర్చుంటాడు అవకాయ చేయలేవాడు తాగా వేలు వేలు అది వరకు అదొచ్చి ఇప్పుడు తిని చూసుకో ఇక కూర్చునే ఆయన
ఓ కనుక ఓకేనా దొండకానికే ఏ గుంటనా తుంటనా అందుకే అడుగు గేట్ తీసుకోబోతున్నా అయితే ఆ చెద్దరుగా పెట్టింది అమ్మకత్తా అమ్మ గుట్టాలియా గుడిని కడితే గుడిని చూడాలి నచ్చిలో దేవయ్య నిన్ను చూడాలి నచ్చిలో దేవయ్య గుట్టాలియా గుడిని కడితే గుడిని చూడాలి నిన్ను చూడాలి మరిగానాడు పిల్లగాడు ఏమనుకుంటా మధ్యలో మనది బామ ఇక నువ్వు చెప్పినట్టుగా నా మామ పాలన తీసిన కదా ఇప్పుడు నువ్వు చెప్పినట్టుగా నా మామ పాలన తీసిన నేను చెప్తాను తీసినట్టు చెప్పవాడికి నువ్వు చెప్పేది ఏ ఊకో మందిర నా మనదితో నువ్వు చేసి ఇవాళ ఏమారం తెలియదా ఇవాళ శనివారం తిరుపతి దేవుడు నీకు అయ్యో ఓకే అయ్యా ఇప్పుడు మీ మా పని తీసిన అయిపోయింది మన ఇద్దరి మధ్య ఇంకోరు ఉన్నారయ్యా మన ఇద్దరి మాత్రం ఇంకెవరు పాడయ్యా మీ మరదలయ్యా బామా నా మరదలు ఏం తెలియని పిల్ల అరే పాపం అవ్వలేని బిడ్డ అయ్యలేని బిడ్డ నా మరదలు ఏం చేస్తా అనుకుంటాను ఏం చేస్తాను అనుకుంటా ఎక్కడ మనసు వేరే ఎక్కడ మనసు అయ్యారా అటు ఇటు పోయి మా పాలన తీస్తా నీ మరదలు చెప్తే 400 పిలిపిస్తుంది మనం ఇస్తుంది మనం ఇస్తుంది రేపటి కల్లా మీ మరదలు పెళ్లి చేస్తే సగం రాజ్యం వానికి ఇవ్వాలి సగం రాజ్యం నువ్వు ఉంచుకోవాలి వాడు నీ లెక్క నీస్తూ ఇక్కడనే ఉండి రాజ్యం వెళ్తా అంటే నీ పరువు ఉంటుందా ఉంటుందా ఉండదు నీ విలువ పోతుంది నీ మాట పోతుంది అన్నాడేది నేను చేస్తుంది ఎవరి గురించి నేను చేస్తుంది ఎవరికి మరి ఎందుకు బాగా చేస్తున్నావు నా లైఫ్ భాగం చేసుకున్నా నేను ఇంకా వాళ్ళు పెళ్లి చేసుకుని కొడుకులు కనపడుతున్నా బిడ్డలు కనపడుతున్నా నా సంవత్సరం రాకుండా నువ్వేంటంటే నీకు సరే ఇప్పుడు ఏమంటారు నా మరదలు ఏమంటా అంటే నీ మరదలు ఇంకు మొక్కులు ఆడన్నయ్యా అరే ఇప్పుడు నా మరదల దగ్గర వాళ్ళ మరదల దగ్గర నువ్వు ఇంకు మొక్కులు ఆడినావు అనుకో సరే నీ మరదలు నీకు చేతికి ఇచ్చిన ముగ్గురు పిల్లల ముద్దుల మౌనం అవుతావు చేతికి చేయిస్తే ముగ్గురు పిల్లల ముద్దుల మౌనం అవుతావు ఒకవేళ నీకు చేతికి ఇయ్యాలి అనుకో నీకు చేతికి ఇయ్యాలి అనుకో ఏం చెప్తారికైనా మా బావ నన్ను ఎక్కువ మొక్కులు ఆడుతా నా బతుకుపాడ భూమికి మరి ఎందుకు బతకాలి బతుకుపాడు నాకు అవ్వలేదా నాకు అయ్యలేదు ఎందుకు బతుకు మీద మనవే అని మా బావే నన్ను ఇట్లా చేస్తానని ఎందుకు బతకాలని పోయి బయలువాడన్నది వస్తుంది చిన్నవాడన్నది వస్తుంది చెట్టు కురి పెట్టుకొని వస్తుంది వీడ వస్తుంది కోడి గుస్తుంది సంవత్సరం మన అయితే లబ్బర్ తాగిస్తున్నట్టు తాగేవచ్చుగా మన కట్టేవాళ్ళు ఆడతారు ఇక నీ భార్య నేను ఫస్ట్ నేను తర్వాత నీ భార్య నా మాట మార్చుకోలేదా నావా నీ బాగా చేరలేదా నువ్వు పడుకోపో నీ బాగా చేరలేదా ఎందుకు నన్ను ఆగం చేస్తున్నారు మీరు